యంగ్ డైనమిక్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్రపాలి ఆంధ్రాకు పోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. మొన్న ఈ మధ్యనే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి రాబోతుందట. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం మనం. తెలంగాణకు అమ్రపాలి ఐఏఎస్ను రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులట. ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించనున్న సర్కార్ సమర్థవంతమైనంగా పనిచేస్తుందనే పేరు కూడా ఉంది. మరి ఆమెను తెలంగాణకు ఏ పనికి కేటాయిస్తారు, ఆమెకి ఏం బాధ్యతలు అప్పచెప్తారు అనేది అయితే చూడాలి. ఐఏఎస్ అధికారిని అమ్రపాలికి రాష్ట్రంలో మరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ మంగళవారం ఆదేశాలు అయితే జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిఓపిటి ఉత్తర్వులతో అమ్రపాలిని 4 నెలల క్రితం ఏపీకి కేటాయించారు. తనను తెలంగాణకి కేటాయించాలని అమ్రపాలి క్యాట్లో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన క్యాట్ అమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన అమ్రపాలి ప్రస్తుతం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులైతే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఇంటెన్షన్లు ఈమెయితే నన్ను మళ్ళీ తిరిగి తెలంగాణకి కేటాయించాలని క్యాట్లో పెట్టుకున్నది. సో మొత్తానికైతే పిటిషన్ వేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అమ్రపాలి